చిన్నతోనే అక్క. అయినా నా పర్మిషన్ అడిగావా నా పెన్సిల్ తీసుకుంటున్నా అని? నా పర్మిషన్ అడిగింది నువ్వు నా పెన్సిల్ ఎలా ముట్టుకుంటావు? ఆయన అమ్మ చెప్పింది కదా, షేరింగ్ ఈజ్ కేరింగ్ అని. ఏదన్నా ఇవ్వాలి అక్క. ఇవన్నీ ఇప్పుడు గుర్తొచ్చాయి నీకు. మరి నేను నీ వస్తువులు తీసుకున్నప్పుడు షేరింగ్ ఈజ్ కేరింగ్ అని అవి ఏమి గుర్తుకు రావా నీకు? మర్యాదగా నా పెన్సిల్ ఎటు ఇచ్చేసి. నా పెన్సిల్ అబ్బా, వీళ్ళు గొడవ పడడం స్టార్ట్ చేశారంటే భూమి పేలిపోతుంది. ఎప్పుడు చిన్న వాటికి కూడా ఫైటింగ్ ఫైటింగ్ ఫైటింగ్. ఏంటక్క ఇక్కడికి వెళ్తున్నావు? అవునా, ఇప్పుడు బర్త్డే పార్టీకి వెళ్తున్నాను అని చెప్పినాను అనుకో, మా అక్క పంపేయ ఆర్య. కంబైన్ స్టడీస్ అక్క, చదువుకోవడానికి వెళ్తున్నా. ముందే ఎగ్జామ్స్ వస్తున్నాయి. ఎంత మంచిదానివే నువ్వు. నీలాంటి చెల్లె నాకు దక్కడం ఎంత గుడ్ లక్ తెలుసా నాకు. సరే వెళ్ళు. సరే అక్క. అవును, ఎప్పుడు కంబైన్ స్టడీస్ అని చెప్పి వెళ్ళదు కదా, ఈసారేంటి అలా వెళ్తుంది? నాకెందుకో కంబైన్ స్టడీస్కి వెళ్తున్నట్టు నాకు అనిపించట్లేదు. ఫాలో చేద్దామా? చేయడమే బెటర్. చేద్దాం. అమ్మా, అంత ఫాస్టా? నాకంటే అప్పుడే వెళ్ళిపోయింది. నాకు తెలిసి కిందే ఉండుంటుంది, చూద్దాం. కింద ఉంటుంది అనుకుంటే కింద కూడా గేట్ బయటికి వెళ్ళిపోయింది. అమ్మాయి అక్కడే ఉంది. ఎక్కడికి వెళ్తుంది నేను చూస్తా. అమ్మాయి బ్రతికిపోయినా. అమ్మ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళిందా, చెప్తావు? హాయ్ హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. అవును, మీ అక్క ఏమనలేదా బర్త్డే పార్టీకి వస్తున్నా అంటే? మా అక్కకి స్తంభ స్టడీస్ ఉన్నాయని చెప్పి అటెండ్ చేసి వచ్చాను. ఏదో ఒకటే అమ్మ నన్నే మోసం చేస్తా. అవును పని చెప్తా. మహన్య అక్క, నీకెట్లా తెలుసు అక్క? నువ్వు కంబైన్ స్టడీస్ అని చెప్పి వెళ్ళినప్పుడే నాకు ఒక డౌట్ వచ్చింది. నిన్ను ఫాలో చేద్దాం అనుకున్నా, చేసా. నువ్వు ఇక్కడికి వచ్చావని తెలియదు. అయ్యయ్యో, నడు నడు అంటే నడు. ప్లీజ్ అక్క, ప్లీజ్ నడు. ప్లీజ్ అక్క, ప్లీజ్ అక్క, ప్లీజ్ అక్క, ప్లీజ్ అక్క, నడు ఇంటికి నడు. ప్లీజ్ అక్క, ప్లీజ్ అక్క, ప్లీజ్ అక్క. గల్లీ గల్లీ తిరుగుతూ నిన్ను ఫాలో చేశాను నేను. నన్ను మోసం చేశాను. నడు, నిన్ను వదిలేదే లేదు. నాకు ఉండేది ఒక ఫ్రెండ్, ఆమె కూడా. ఇది నా హ్యాపీ డే కాదు, సాడ్ డే. మహన్య కొన్ని వాటర్ ఇవ్వవా? దాహమవుతుంది. నేను ఎందుకు తెయ్యాలి? నీ ఖాళీ చెట్లు ఉన్నాయి కదా, నువ్వే తెచ్చుకోపో. తెస్తావా తెవవా? తేను. లాస్ట్ టైం అడుగుతున్నా, తెస్తావా తెవవా? నేను కూడా లాస్ట్ టైం చెప్తున్నాను, తేను. అవునా? అమ్మా. ఏంటి అమ్మ? నీకు ఇంకా తెలీదా?
నేను బర్త్డే పార్టీకి వెళ్ళామని అమ్మకి చెప్పాలా? తోలు తీస్తుంది అని. ఇప్పుడు వాటర్ తీయకపోతే చెప్పేస్తుంది అమ్మ, ఏమన్నా తోలు తీస్తుంది. వద్దు అక్క, నీకు వాటరే కదా, నేను తెస్తా ఆగు. అలా అన్నా నాకు నచ్చింది, వెళ్ళు తీసుకురా. ఓకే అక్క, వెళ్తున్నా. అబ్బా, ఇది నన్ను బ్లాక్మెయిల్ చేస్తుంది. ఏమో గుసగుసలు వినబడుతున్నాయి నాకు. ఏం లేదక్క, నువ్వు మంచి అక్కవని అనుకుంటున్నా. ఓకే ఓకే. ఇదిగో అక్క నీళ్ళు. ఇదిగో. అబ్బా, ఈ అక్క అయితే బ్లాక్మెయిల్ చేస్తూనే ఉంది. మళ్ళీ గుసగుసలు. ఎందుకు అక్క నువ్వు నా పైన దాట్లు వాడుతున్నావు? నేనేమైనా చెప్తానా అక్క? మళ్ళీ ఏంటక్క? ఓ, అక్కడున్నావా ఇక్కడున్నావా అనుకున్నా. రిమోట్ ఇస్తావా, కొంచెం టీవీ చూసుకుంటా. అమ్మా ఆగక్క, రిమోటే కదా, ఇస్తా. ఇది తీసుకో. బ్లాక్ మెయిలింగ్ సిస్టర్స్ కూడా ఉంటారా? కామెంట్ చేయండి. అబ్బా, నాకు చాలా బోర్ వస్తుంది. దీనికి కోపం తెప్పిద్దామా? దీని ముందు ఫోజులు కొడదాం, అట్లయితే దీనికి కోపం వస్తుంది. ఐడియా. హలో, హాయ్. నీకు తెలుసా, ఈరోజు క్లాస్లో నేను కరెక్ట్ ఆన్సర్ చెప్పానని ఇంగ్లీష్ టీచర్ నన్ను క్లాప్స్ కొట్టించింది తెలుసా. నాకు స్టార్ కూడా వేసింది, బుక్లో గుడ్డు కూడా వేసింది. వింటున్నావా? వినిపించిందా? వినిపించే ఉంటుందిలే. అబ్బా, గొప్పలు చాలా బాగానే చెప్పుకుంటుంది. ఆగు. హలో, నీకు ఒక తెలుసా, నువ్వు అబ్సెంట్ అయినా కదా, నేను క్లాస్లో మంచిగా చదివినానని వేసింది టీచర్, స్టార్ కూడా వేసింది. నేను ఏది చేస్తావా చెప్తావు. హలో, నీకు ఇంకోటి చెప్పడం మర్చిపోయాను. నాకు తెలుగులో 25/25 వచ్చిందని టీచర్ నాకు ఇంకా గట్టిగా క్లాప్స్ కొట్టిపించింది తెలుసా. నేను కూడా చెప్తాను, నాకు. హలోనే, ఇగో నేను తెలుగులో మంచి ఎగ్జామ్ రాసినానని టీచర్ దొట్టు క్లాప్స్ కొట్టించింది. అట్లయితే కాదు, మళ్ళీ చెప్తా. హలో, మళ్ళీ మొదలు పెడుతుంది. ఆగు, నేను చెప్తా. వీళ్ళైతే అలాగే గోల చేస్తారు గైస్. మీరు మాత్రం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్, షేర్, కామెంట్ కూడా చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్.